తల్లే దయమైంది. భర్త మీద కోపంతో 4 ఏళ్ల కొడుకు గొంతు కోసిన తల్లి ఆపై చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకున్నందుకు యత్నం. గోవాలో ఘోరానికి పాల్పడ్డ బెంగళూరు స్టార్టప్ సీఈఓ. కర్ణాటకలో అరెస్ట్, గోవాకు తరలింపు, 6 రోజుల కస్టడీ. భర్తతో పొగసగా కొడుకుతో కలిసి విడిగా ఉంటుంది ఆమె. కానీ వారానికోసారి కొడుకును చూసే హక్కు అతడికి కోర్టు కల్పించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. తండ్రి కొడుకులను కలవనీయకూడదని భావించింది. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం కన్న కొడుకును చంపేయడం. కృత్రిమ మేధకు నైతిక విలువలకు నేర్పేంత చదువు చదివి కృత్రిమ మేధకు నైతిక విలువలు నేర్పేంత చదువు చదివి ఓ స్టార్టప్ కు సీఓగా వ్యవహరిస్తున్న ఓ మహాతల్లి చేసిన దారుణం ఇది. కడుపున పుట్టిన బిడ్డను కర్కశంగా చంపేసి బాలుడి మృతదేహాన్ని బ్యాగులో కుక్కి గోవా నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆమె దారిలోనే పోలీసులకు అడ్డంగా దొరికింది. ఎందుకు బతుకుతానావు అమ్మాయిగా? సావు. ఎందుకు బతుకుతానావు? ఈమెను ఉంచకండి దయచేసి. ఎందుకు ఈమె బతికి? పెళ్లి చేసుకున్నావు, వానితో నచ్చలేదు, మరి వానికి కొడుకును కన్నావు. మరి కొడుకును కన్నప్పుడు ఇక మరి వానికి కొడుకును చూడబుద్ధి కాదా? చూడబుద్ధి అవుతుంది. ఇక ఇది స్త్రీ జాతికే అవమానం చేస్తాను వీళ్ళంతా. స్త్రీలు 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 పండంటి కొడుకుని చంపి పడేసింది పాపం. ఏం వచ్చాయే? ఏదో భర్తతో లొల్లి పెట్టుకున్నా అంటే లొల్లి పెట్టుకుంటే వాడు నచ్చకపోతే వాడు దూరం ఉంటే ఈ పాపం పసివాడిని ఎందుకు చంపేది తల్లి? మళ్ళా ఈమె స్టార్టప్కు సీఈఓ ఈమె, ఈ మహాతల్లి. ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి.